ఆ శివుని కుమారుడు గణనాథుడు చూడండి ఎంత అందంగా ముస్తాబై ఉన్నాడో. ఇది మా ఊరి వినాయకుడండి. మీకు నచ్చింది కదా? మా ఊరి వినాయకుడిని చూశారు కదా? ఇప్పుడు మీకు మా వీధి వినాయకుడిని చూపిస్తారండి. ఇదేనండి మా వీధి వినాయకుడు చూడండి. మా వీధి వారందరం కలిసి మా వీధిలో కూడా వినాయకుడి విగ్రహం ప్రతిష్టాపన చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరి కుటుంబం కూడా పూజల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించాం. కుల మత భేదాలు లేకుండా అందరం ఒక కుటుంబంలాగా కలిసి ఆ వినాయకుడికి పూజలు చేశాము. చూస్తుండగానే 9వ రోజు వచ్చేసింది. ఈ 9వ రోజు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అందరం భోజనాలు చేసి రెడీ అయి ఉన్నాము. ఇప్పుడు మాతో పాటు మా వినాయకుడు కూడా మమ్మల్ని అందరిని ఆశీర్వదించడానికి మా వీధులలో బయలుదేరాడు. అలా బయలుదేరి వస్తున్న గణనాథుడికి ప్రతి ఇంటి వారు నీళ్ళారగింపి పూజలు చేసి స్వాగతం పలికారు. పూజలతో పాటు చిన్న పెద్ద ఆడ మగ అని భేదాలు లేకుండా కోలాటలాడుతూ డీజేలతో సంతోషంగా మళ్ళీ తిరిగి రావయ్యా అంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేస్తూ ఆ గణనాథు అలా నినాదాలు చేస్తూ ఎంతో సంతోషంగా అందరూ ఆడుతూ పోటీల పడుతూ ఆ గణేశునికి వీడుకోలు చెప్తూ ఉన్నారు. ఆ గణేశుడు ప్రతి ఇంటి నుంచి ప్రతి వీధి నుంచి తిరుగుతూ అందరినీ ఒకసారి కనులారా చూసుకొని వాళ్ళ ఆనందాలను చూసి ఎంతో వీధి వీధిని తిరుక్కుంటూ ఆ గంగమ్మ ఒడిలోకి చేరడానికి వెళ్ళాడు. అందరూ తమ తమ బాధలను కష్టాలను సుఖాలను ఆ గణేశుడితో పంచుకున్నారు. ఆయన మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు ప్రశాంతంగా తన తల్లి ఒడిలోకి చేరుకుంటున్న మా వినాయకుడిని చూడండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై అన్నట్టు మర్చిపోకుండా అందరూ మా రానమ్మ ముచ్చట్లను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.